హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు ఈ ఇయర్ వరమహాలక్ష్మి వ్రతం అయితే చాలా స్పెషల్. ఎందుకంటే నేను 2 సార్లు చేసుకున్న వరమహాలక్ష్మి వ్రతం. ఒకటైతే అత్త వాళ్ళ ఇంట్లో, ఒకటైతే అమ్మ వాళ్ళ ఇంట్లో. ఫస్ట్ వీక్ అయితే నేను అత్త వాళ్ళ ఇంట్లో పూజ అయితే చేసేసాను. ఇంకా నెక్స్ట్ వీక్ అమ్మ చేస్తుందని నన్ను ఇంటికి రమ్మంది. సో నేను అక్కడికి వెళ్ళి అక్కడ కూడా సెలబ్రేట్ చేసుకున్నాను. అది ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూసేయండి. అమ్మ పూజ కోసం నైవేద్యాలు ప్రిపేర్ చేసే లోపల నేను మా చెల్లి కలిసి అమ్మవారిని అయితే డెకరేట్ చేసేసాము. నాకు వరమహాలక్ష్మి వ్రతం ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. అందులో అమ్మవారిని డెకరేట్ చేయడం అయితే ఇంకా ఇష్టం. ఇంకా అమ్మవారు మంచిగా కుదిరితే ఆ రోజు మొత్తం అమ్మవారిని చూస్తూ మురిసిపోతూ ఉంటాను. అంత ఇష్టం నాకు వరమహాలక్ష్మి ఫెస్టివల్ అంటే. లక్ష్మీ అమ్మవారికి కట్టడానికి అమ్మ ఈ శారీ అయితే తీసుకున్నారు. ఈ శారీ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇంకా అమ్మవారికి అయితే చాలా చాలా బాగా కనిపించింది ఈ శారీ కట్టిన తర్వాత. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా నేను శారీని మొత్తం ప్లీట్ చేసుకొని పిన్ చేసేసుకొని ఇలా ఒక బిందెకైతే కడతాను. మనం శారీ కట్టుకోవడం చాలా ఈజీ, కానీ ఇలా బిందెకి కట్టడం చాలా చాలా కష్టం. అండ్ నేను టైం తీసుకొని దీన్ని నీట్గా అయితే సెట్ చేసుకుంటా. శారీ మొత్తం ప్లీట్ చేసుకున్న శారీని ఇంకా బిందెకైతే పెట్టేసి అక్కడక్కడ పిన్ చేసుకుంటాను శారీ మొత్తం నీట్గా కూర్చోవడానికి. చీర కట్టడం అయిపోగానే అమ్మవారికి నగలు, అమ్మవారి ఫేస్, జడ ఇవన్నీ వేసేసుకుంటాను. కాళ్ళు చేతులన్నీ సెట్ చేసుకొని మనం అమ్మవారిని ఎంత డెకరేట్ చేసుకున్న కలశం అయితే చాలా ఇంపార్టెంట్. నేను ఇంకా కలశంకి కూడా ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకుని ఇలా పెట్టుకుంటాను. అమ్మవారిని కలశాన్ని అయితే ఇలా డెకరేట్ చేసుకున్నా నాకు వచ్చిన ఐడియాస్తో. అమ్మవారిని అంతా డెకరేట్ చేసేసాక నేను కూడా చీర కట్టుకుని నేను అమ్మ ఇద్దరం కూర్చొని పూజ చేసేసాము. పూజ కోసం అయితే మేము ఒక చిన్న విగ్రహం పెట్టుకొని దానికి పూజ చేస్తాము ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా అమ్మవారు పూజ అన్నీ చాలా చాలా బాగా కుదిరాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈసారి డెకరేషన్ కానీ పూజ కానీ చాలా బాగా జరిగాయి. వరమహాలక్ష్మి వ్రతాన్ని ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు. నేనైతే అమ్మని చూసి నేర్చుకున్నాను. అమ్మ అయితే చాలా ఇయర్స్ నుండి వరమహాలక్ష్మి వ్రతం చేస్తున్నారు. ఇంకా అలా చూసి నాకు కూడా అలవాటు అయిపోయింది. మీరు కూడా ఇలానే చేసుకుంటారా వరమహాలక్ష్మి వ్రతం? ఇంకా పూజ మొత్తం అయిపోయాక ఇలా పువ్వులతో కంకణాలు అయితే కట్టుకుంటాము అందరం. అమ్మవారికి ఏమేమి పిండి వంటలు పెట్టాం, అలానే అమ్మవారు ఎలా ఉన్నారు ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా పూజ మొత్తం అయిపోగానే ఈవినింగ్ ముత్తైదువులకి ఇవ్వడానికి తాంబూలం అయితే రెడీ చేస్తున్నాను. మేమైతే ఇలా గాజులు, ఆకు, ఒక్క ఏదైనా ఒక ఫ్రూట్, పంచామృతం అండ్ శనగలు అయితే ప్రసాదంగా ఇస్తాము. ఈవినింగ్ ఇవ్వడానికి ప్రసాదం కోసం పంచామృతం అయితే రెడీ చేస్తున్నాను. ఇదైతే సింపుల్గా చేసేసుకోవచ్చు, అందరికీ తెలిసిందే. జస్ట్ అలా పెరుగు, పాలు, మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని చేసుకోవడమే. మేమైతే ఇలా సింపుల్గా చేసిస్తాము. మీరు ఎలా చేస్తారు ఈ పంచామృతాన్ని కింద కమెంట్ చేసేయండి. అమ్మ ఇంకా ఎవ్రీ ఇయర్ లాగానే ఫస్ట్ తాంబూలం నాకు మా చెల్లెళ్ళకైతే ఇచ్చేశారు. ఫస్ట్ తాంబూలం ఇలా ఇంట్లో వాళ్ళకి ఇస్తే చాలా మంచిదని చెప్పేసి అమ్మ అయితే ఫస్ట్ నాకే ఇస్తారు ఎవ్రీ ఇయర్ తాంబూలం. ఇంకా పూజ మొత్తం అయిపోయాక అమ్మవారికి కుంకుమ నీళ్ళతో అయితే దిష్టి తీసేస్తాం. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మా వరమహాలక్ష్మి వ్రతం అయితే చాలా చాలా బాగా జరిగింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ ఇలాంటి కంటెంట్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.